నా దాంట్లో కూడా ఐటమ్స్ అడిగారు కొంతమంది. నా దాంట్లో ఇది మార్చి నలుగురిని పెట్టి సేమ్ హ్యాపీ డేస్ సినిమాలో చేద్దాం అన్నారు. హ్యాపీ డేస్ ఆల్రెడీ వచ్చిందండి, మళ్ళీ నేనేం చేసేది? అందరికి ఎలా ఉండేదంటే కంచరపాలెం వచ్చింది కదా, కంచరపాలెంలో చేద్దాం సార్. కంచరపాలెం ఏంటి, మీద ఏంటి? కంచరపాలెం అయిపోయింది, మళ్ళీ ఇంకో కంచరపాలెం ఎందుకు తీయాలి సార్? కమిటీ కూరలు తెద్దాం. మళ్ళీ ఇంకోసారి కమిటీ కూరలు అయిన తర్వాత ఇంకో కమిటీ కూరల కోసం ఎవరు వెయిట్ చేయొద్దు, అయిపోయింది. 35 వచ్చింది, 35 లాగా మళ్ళీ ఇంకో కథ వద్దు, ఇంకో కథ. అలా కాదు, చాలా మంది చిన్న కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఇలా కావాలి, ఇలా చెయ్యాలి నేను అనుకుంటున్నా తప్పితే మనం చేసింది అని ఇంకొకరు చేద్దామనే దాంట్లో. సో ఆ వెర్షన్లో నేను కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేశాను. అప్పుడు అందరూ అనేవారు ఏంటంటే మరీ ఓవర్ చేస్తున్నాడు వీడికి, అసలు సినిమాయే తీయడం రాదు, ఫస్ట్ ఏం చేసాడో కూడా తెలియదు, ఏం పీకోడో కూడా తెలియదు, వీడికి ఏదో క్లారిటీ ఉంది, లేకపోతే వీడు ఏదో చెప్పేస్తున్నాడు, ముందు ఆడు నమ్మాలి కదా మనం అన్న టైప్ లోనే అందరూ. తప్పేం లేదు, నేను తప్పు అన్నాను. ఎందుకంటే మనం ఏం చేయకుండా నేను క్లారిటీగా ఉన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళకే నమ్ముతారు. సో దాంట్లో నేను ఇబ్బంది పడేవాను. బట్ నేను ఒకటి అనుకున్నాను, మీరు చేయట్లేదా, ఓకే నేను వెళ్ళిపోతా.